నమస్తే, తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. నిన్న వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ఓపెనింగ్ టైంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ టీడీపీ నారా లోకేష్ గారు చేసిన ఒక కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కట్టుబట్టలతో మనల్ని నడి రోడ్డు మీద వదిలేశారు, చాలా దారుణమైన పరిస్థితిలో మనం ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేంద్రం విభజించినప్పుడే హైదరాబాదు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది, అన్ని హక్కులు ఉంటాయని స్పష్టంగా చెప్పినప్పుడు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు పలాయనం చిత్తగించారన్న విషయాన్ని ఎలా మర్చిపోతున్నారు అంటూ కౌంటర్లు స్టార్ట్ అవుతున్నాయి. మరి చిన్నబాబు చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు సబబు, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు, ఆయన మాట్లాడారు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంజయ్ గారు. 10 ఏళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధాని, అన్ని హక్కులు వస్తాయనేసని ఈవెన్ మినిస్టర్లకు ఛాంబర్లు ఇచ్చారు, అసెంబ్లీ సమావేశాలు నడిచాయి. నాకు తెలిసి గుర్తున్నంత వరకు అయితే 2 సంవత్సరాలు పాలన కూడా ఇక్కడ నుంచి కొనసాగింది. మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి హడావుడిగా అక్కడ అమరావతి అంటూ వెళ్ళిపోయారు తప్పితే ఇక్కడ నుంచి ఎవరు పంపించలేదన్న విషయాన్ని మర్చిపోతే ఎలా? మీకు గుర్తుకు లేదేమో, ఓటుకు నోటు కేసు మరొకసారి గుర్తు చేయమంటారా అంటూ కౌంటర్లు స్టార్ట్ అయ్యాయి. మరి లోకేష్ గారు చేసిన ఈ కమెంట్స్ సంబంధించి మీరేమంటారు? పట్టాబుట్టా సర్దుకొని ఎవరు వెళ్ళిపోమన్నారు, ఎందుకు వెళ్ళిపోమన్నారు, ఎక్కడికి వెళ్ళిపోమన్నారు, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోమని చెప్పలా. 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పిన తర్వాత తలలో గుజ్జున్నటువంటి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా 10 సంవత్సరాలు విడిచిపెట్టి, హైదరాబాద్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళరనమాట. వీళ్ళు అప్పుడు చెప్పినటువంటి కాకమ్మ కబుర్లు ఏంటంటే 10 సంవత్సరాలు ఇక్కడే ఉండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పాలనాపరమైన ప్రభుత్వపరమైన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడి నుంచే మనం అమలు పరిస్తే హైదరాబాద్ని మరింత మనం అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతామే, కానీ మన ప్రాంతాన్ని మనం ఎప్పుడు అభివృద్ధి చేసుకుంటామని చెప్పి కాకమ్మ కబుర్లని రాత్రులు తెల్లవారులు కూర్చోబెట్టి చెప్పి ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో ఆ ఓటుకు నోటు కేసులో నుంచి వీళ్ళు ఇక్కడి నుంచి రాత్రికి రాత్రి తట్టాబుట్ట సర్దుకొని పారిపోయేలాగా కేసీఆర్ గారు వీళ్ళు వెంటపడ్డారన్నమాట. దాని ముందు వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తరానికి తెలియదేమో, కొత్త తరానికి వాళ్ళకి తెలియజేయాలి మనం ఇప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే హైదరాబాద్ పూర్తిగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి మొత్తం ఇక్కడే వికేంద్రీకరణ జరిగినటువంటి ప్రాంతం అనమాట. ఇక్కడ 10 సంవత్సరాల పాటు రాజధాని అనేటప్పటికీ అక్కడ రాజధానిని మీరు 5 సంవత్సరాల్లో నిర్మించుకోండి, 6 సంవత్సరాల్లో నిర్మించుకోండి, 7-8 సంవత్సరాల్లో మీరు పూర్తి స్థాయిలో మీకు అనువైనటువంటి ప్రాంతం ఏది, ఉష్ణోగ్రతల పరంగా అనువైన ప్రాంతం ఏది, నీటి వనరులు వసతుల దృష్ట్యా అనువైన ప్రాంతం ఏది, సారవంతమైన భూమి కాకుండా మీరు భవనాలు ఏవైతే నిర్మించదలుచుకున్నారో దానికి అనువైనటువంటి భూమి ఏది, మీరు 1కి 2, 3, 4 సార్లు మీరు చర్చోపచర్చలంతా రకరకాల పరిశోధనల అధ్యయనాల అనంతరం మీరు అక్కడ ఒక రాజధానిని నిర్మించడానికి మీకు అవకాశం దొరికేది. మీరు ఉన్న పళంగా అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయి దొనకొండ అనే చెప్పిందని దొనకొండ కాదు, ఇవాళకి పర్యావరణవేత్తలు కానీ, ఆర్థికవేత్తలు కానీ, సామాజికవేత్తలు కానీ ఎవరైనా సరే దొనకొండ సరైనటువంటి అనువైనటువంటి ప్రాంతంగానే దొనకొండని భావిస్తున్నారు ఇప్పటికీ. మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఇది సారవంతమైనటువంటి నల్లరేగడి నేలలో అక్కడికి వెళ్ళి మీకు 2016 అనంతరం ఒకసారి అక్కడికి వెళితే అప్పటికి వీళ్ళు ఇక్కడి నుంచి ఉన్నపళంగా బయలుదేరి వెళ్ళారు. మనం గతంలో కూడా విశ్లేషణ చేసాం, మావిగానికి సంబంధించినటువంటి చర్చ జరిగినప్పుడు కూడా ఈ చర్చ మనం చేసాం. మధ్యాహ్నం పూట ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీస్కి అక్కడి నుంచి బీసీ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళడానికి ఉదయం ప్రారంభిస్తే సాయంత్రం పట్టింది. ఒక ప్రాంతం ఏమో పోరంకి అటువైపు ఉంది, కృష్ణా జిల్లాలో బందర్ రోడ్డులో నుంచి లోపలికి వెళ్ళాలి పోరంకి అంటే. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ విజయవాడకు వచ్చి ఎక్కడో చోట భోజనం చేసి అక్కడి నుంచి మళ్ళీ గుంటూరుకి వెళ్ళి, గుంటూరులో ఫార్వే అనమాట, గుంటూరులో మళ్ళీ ఇంటర్మీడియట్ బోర్డుకి వెళ్ళాలంటే అక్కడ ఫార్వే అక్కడికి వెళ్తే వాడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సంబంధిత అధికారి లేవచ్చు, లేకపోవచ్చు, రావచ్చు, రాకపోనవచ్చు. ఇటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి. అసలు అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత అనేది ఈ భూమండలంలో అంత ఉష్ణోగ్రతలు మనం అసలు అంత వేడిమి, అంత తాపం మనం భరించలేమన్నమాట. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతం కదా మీకు, అసలు చాలా అలిసిపోతాం. అసలు ఎందుకు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఉన్నపళంగా ఇక్కడ రాజధాని అని చెప్పి, పోనీ అక్కడ రాజధాని అక్కడ ఏమైనా అద్భుతాలు ఏమైనా జరిగినాయంటే ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, అవి కూడా సినిమా సెట్లు వేసినటువంటి చందనం. అక్కడికి పాములు వచ్చేవి, ఎగిరి లాగిపెట్టి వర్షం పడితే వర్షం నీళ్లు నిండుకుంటే లాగిపెట్టి తంతే అవి పడిపోయేవి. ఇట్లాంటి అద్భుతాలు కూడా జరిగాయి. తాత్కాలిక భవనాలు, ఇప్పటికీ తాత్కాలిక భవనాలే, శాశ్వత భవనాలు ఇప్పటికి వాళ్ళకి 2026 కూడా అవి తాత్కాలిక భవనాలే. ఈ అద్భుతాలు, ఈ మాయాబజార్ సెట్టింగ్లన్నీ చూసే
మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చిత్ర విచిత్రమైనటువంటి ప్రతిపాదనలు ఆయన విధ్వంసంతో ఆయన మొదలుపెట్టి ఆయనకి అది పలు రకాల విధ్వంసాల్లోకి ఆయన తీసుకువెళ్ళి ఈవేళ ఆంధ్రలో తెలుగు వాళ్ళ పరిస్థితి, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే రాజధాని లేనటువంటి పరిస్థితి ఈవేళ. ఇది మా రాజధాని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో దుస్థితుల్లో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకున్నటువంటి అనాలోచితపరమైనటువంటి నిర్ణయం ఆయన తీసుకుంది. బిల్లు మీకు ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 1వ తరగతి ఫస్ట్ స్టాండర్డ్లో ఇక్కడ మీకు కేంద్రీయ విద్యాలయాల్లో మీకు సీట్ వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారండి. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరక్కడికి వెళ్ళిపోవాలనుకోండి, ఉద్యోగ నిమిత్తమో లేకపోతే ప్రాంతమో, నేను అక్కడికి వెళ్ళిపోవాలి ఆంధ్రప్రదేశ్కి అనుకుంటే ఇక్కడ మీరు ఈ సీటు విడిచిపెట్టేసి మీరు వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్తే మీకు ఇదే సీట్ అక్కడ వస్తుంది, అంటే 1 సంవత్సరం మీరు ఎక్కడ ఉంటే అక్కడ వస్తుంది, కానీ ఫ్యూ మంత్స్ మీరు ఎక్కడ ఉంటే అక్కడ రాదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడో ఒకటి ప్రైవేట్ స్కూల్లో మీరు వాళ్ళు చెప్పినటువంటి ఫీజు ఇట్లాంటి ఒకటి కాదండి. సరే అక్కడికి వెళ్ళారండి, అధికారులందరూ అక్కడికి వెళ్ళారు కదా, పొలోమని హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోతుంది, హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయి వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వచ్చేస్తున్నట్టు వచ్చేసి ఎక్కడుంటారు వాళ్ళందరూ? ఎక్కడుంటారు చెప్పండి వాళ్ళందరూ? విజయవాడ గుంటూరులో. మీరు నమ్మరు సంజయ్ గారు, హైదరాబాదులో లేనటువంటి అద్దెలు గుంటూరు విజయవాడలో చెప్పారండి. హైదరాబాద్ విజయవాడలో కూడా అద్దెలు లేవు. అటువంటి అద్దెలు, ఈ అద్దెలు ఇళ్ళకి మాత్రమే చెప్పారంటే దెర్ ఆర్ నంబర్ ఆఫ్ సో మెనీ గవర్నమెంట్ సెక్టార్స్కి సంబంధించినటువంటి భవనాలు అన్నీ కూడా అక్కడికి వచ్చాయి. ఆమె రైట్? అందరూ అక్కడికి వచ్చారు. మొత్తం పరిపాలన మొత్తం అక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆఫీస్ ఒక రోడ్లో ఉంటుంది, ఇంకొక ఆఫీస్ ఇంకో రోడ్లో ఉంటుంది, ఇంకొక ఆఫీస్ ఇంకో రోడ్లో ఉంటుంది. అక్కడ కూడా ఏంటి మళ్ళీ ప్రతిభవనము తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారివే అయి ఉంటాయి, వేరే వారివి కాదు. అంటే ఈ భవంతి అనువైనదా కాదా, ఈ ప్రాంతం అనువైనదా కాదా అన్నది కాకుండా అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు చెందిందంటేనే వెంటనే అద్దెకు తీసుకోండి. కాదని చెప్పండి, నేను నిరూపిస్తాను, నేను కాదని చెప్పమని చెప్పండి. మొన్నే రీసెంట్గా రామచంద్ర యాదవ్ డిస్కషన్లో అందులో ఉన్న కొందరు వాళ్ళు చేసింది, అక్కడ నుంచి రావాలంటే మెయిన్ రోడ్ మీదకి వస్తే తప్పితే ఎక్కడ కనిపించకపోయేది. జయభేరి టౌన్షిప్ అంతా వెలిసినప్పుడు అక్కడికి వెళ్ళి టిఫిన్లు కానీ లంచ్లు కానీ. నేను 4 సంవత్సరాలు ఉన్నాను. మీరు 2018లో వెళ్ళాను నేను. నాకు స్వీయ అనుభవాలు చాలా ఉన్నాయి. 2018లో నేను వెళ్ళి ఇన్సూరెన్స్ వింగ్లో మా అర్ధాంగికి ఉద్యోగం వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఇక్కడి నుంచి తరలి వెళ్ళినటువంటి వాళ్ళలో నేను ఉన్నాను. 4 సంవత్సరాలు నేను అక్కడ ఉన్నాను. 2018 మేలో వెళ్ళి 2022 మే వరకు నేను అక్కడే ఉన్నాను. నేను 4 సంవత్సరాల కాలం అక్కడే ఉన్నాను. నేను అక్కడ ఉండి ఇక్కడ మనం అలవాటు పడినటువంటి విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇక్కడ జీవన విధానం కావచ్చు, ఇక్కడ క్రమశిక్షణ కావచ్చు, ఇక్కడ ఒక తెలియనటువంటి ప్రొఫెషనలిజం కనపడకుండా హైదరాబాద్లో, అంటే ఇక్కడ మనం తీసుకొచ్చామా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు తీసుకొచ్చారా, కాసేపు సాఫ్ట్వేరా, రియల్ ఎస్టేటా, మరొకటి అన్ని ప్రాంతాల వాళ్ళ అభివృద్ధి ఇక్కడ జరిగిందా? ఒక ప్రొఫెషనలిజము, ఒక టైం సెన్సు, ఒక డిసిప్లిన్ ఇక్కడికి వచ్చిందండి. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైపోయిందంటే ఇట్స్ ఎ రిలాక్స్డ్ లైఫ్ స్టైల్ అనమాట వాళ్ళది. ఏంటి పంటలు, తర్వాత తోటలు, ఇటువంటి జీవన విధానం, నల్లరేగడి నేల, ముంగారు పంటలు, దానికి సంబంధించినటువంటి వైవిధ్యభరితమైనటువంటి జీవన విధానం, ఉద్యోగులు, వ్యాపారులు, ఇది వాళ్ళ జీవనశైలి. అది పర్యాటక ప్రదేశం, అదంతా ఏది పుణ్యక్షేత్రాలు కావచ్చు, పర్యాటక ప్రదేశాలు కావచ్చు, ఇటువంటి ఒక జీవన విధానం. అది ఇది రెండు ఒకటి కావాలండి. అక్కడికి తీసుకువెళ్ళిపోయి ఇక్కడ రాజధాని అనేటప్పటికి ఏంటంటే దానికి కొన్ని దశాబ్దాల కాలం పడుతుంది. అది రాజధానిగా ప్రాంతంగానో లేకపోతే ఆ రూపంగానో రూపాంతరం చెందడానికి సమయం తీసుకుంటుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రాత్రికి రాత్రి తీసుకువెళ్ళిపోయారంటే కేసీఆర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు వెళ్ళకపోతే కేసీఆర్ గారు ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ ఇరికించి తీసుకువెళ్తారు, మొన్న కాదు అప్పుడే జైలుకి తీసుకెళ్తారేమో అన్నంత పరిస్థితుల్లో ఇక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. మరి అది మర్చిపోయి లోకేష్ గారి కామెంట్స్ చేస్తున్నారు. జనం మర్చిపోయారని అనుకున్నాడు ఆయన, జనం మర్చిపోయారని అనుకుని కామెంట్ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఊరుకుంటుందా, మేము తన్ని ధరమేసామా, ఎవరు పొమ్మన్నారయ్యా, మీరు కదా తట్టాబుట్టా సర్దుకొని పోయింది, ఎందుకు పోయారు, మర్చిపోయారా, గుర్తు చేయాలా అనుకుంటూ లేనిపోని విషయాలని. ఇప్పుడు ఇదేంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి మరియు కేసీఆర్ గారు వీళ్ళందరికీ ఏంటంటే జవసత్వాలు అందించడం పూర్తి స్థాయిలో. చూసారా ఆ రోజు మనం అసలు ఆ రోజు తరిమి కొట్టాం మనం, అది మన ఇది. అట్లాంటిది వేళ రేవంత్ రెడ్డి సర్కార్ ఇక్కడ ఏ సర్కార్ నడుస్తుందని కేసీఆర్ గారు మాట్లాడటానికి ఊతమిచ్చినట్టు అయింది వేళ. చూద్దాం మరి. ఎందుకంటే ఇప్పుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నప్పుడు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. మర్చిపోయిన కొన్ని విషయాలను అస్సలు తెర మీద తీసుకురాకూడదు. మళ్ళీ అందులో నిన్న విశాఖపట్నంలో జీ ఉంది అంటూ కూడా ఏదో కామెంట్ చేశారు. గూగుల్ డేటా సెంటర్లో విశాఖపట్నంలో జీ ఉంది అనడానికి ఏంటి సంబంధము అనేసి అదొక ట్రోల్ నడుస్తుంది నిజంగా.
అంటే ఒక్కొక్కసారి కొంత సమయం పాటించకపోతే మనమే నవల పాలవడానికి కష్టాలు ఇచ్చినట్టు అవుతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య.